నాదు జీవము యెహోవానాశ్రయం నాదు జీవము స్తుతి గీతాలతో ప్రస్తుతించెదా ఎల్లవేళలా స్తుతి గీతాలతో ప్రస్తుతించెదా ఎల్లవేళలా నేలపై ఉన్న మంటితో నన్ను చేసితివి నేలపై ఉన్న మంటితో నన్ను చేసితివి నీ ప్రేమ నీ కరుణా నిత్యము దయచేయుమయా నీ ప్రేమ నీ కరుణా నిత్యము దయచేయుమయా యెహోవానాశ్రయం నాదు జీవము యెహోవానాశ్రయం నాదు జీవము నాదు జీవము స్తుతి గీతాలతో ప్రస్తుతించెదా ఎల్లవేళలా స్తుతి గీతాలతో ప్రస్తుతించెదా ఎల్లవేళలా దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు ఆహాహా ఏమని జ్ఞాపకం చేసుకోవాలండి మనిషిని దేవుడు ఏమని జ్ఞాపకం వాడి దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు ఎంతటి వాడని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు కానీ ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పండి మంటివారని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన అరే వీళ్ళు మంటోడు కదరా వీడు మంటి నుంచి తయారైండు కదరా వీడు అనుకుంటాడట మనిషిని ఏమనుకుంటాడు దేవుడు మనిషిని ఏమనుకుంటాడు వీడు మంటివాడు కదా అని జ్ఞాపకం చేసుకుంటాడంట ఎస్ మనం మంటివారం కానీ మనం మంటిలో నుంచి మానవుని దేవుడు సృష్టించిండు మనని తన మహిమ గల ఏమంటారు ఆయన శరీరం మహా గొప్ప దేవుడు ఆయన ఆకాశం నుంచి మనల్ని మంటివారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇవాళ మనం కేవలం నిన్నటి వారము ఎస్టర్డే బట్ టుడే ఈజ్ అ డే కాబట్టి మనం ఏం చేయాలా ఆయన యందు ఆనందించాలి
ఆయన జ్ఞాపకం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే అమ్మో పెద్ద దేవుడు సార్ నన్ను గుర్తు చేసుకున్నాడు రా బాబోయ్ అని మనం హ్యాపీగా ఉండాలా. అంతేనా అండి? మనిషిని ఎట్లా సృష్టించిండు దేవుడు? మంటి నుంచి సృష్టించిండు. కానీ ఆయన మనిషిని చాలా ప్రేమించిండండి. కానీ మనిషి ప్రేమిస్తున్నాడు ఆ దేవుణ్ణి తప్పు చేస్తున్నాడు. అందుకోసమే మనిషి డౌన్ అయిపోతున్నాడు. వీ హ్యావ్ టు లవ్ అవర్ గాడ్, వీ హ్యావ్ టు నో హూ ఇస్ గాడ్. మనం దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తాత పడుకుంటాడు, నానమ్మ పడుకుంటుంది, మమ్మీ పడుకుంటుంది, అందరు పడుకుంటారు, డాడీ పడుకుంటాడు, పాప పడుకుంటాడు, అందరు నిద్రపోతారు. మరి కాపాడేవారు ఎవరండి? వాచ్మెన్ కూడా పడుకుంటాడండి, సెక్యూరిటీ గార్డ్స్ కూడా పడుకుంటారు. మరి కాపాడేవాడు ఎవరు? అసలు ఈ క్లైమేట్ మామూలు క్లైమేట్ కాదు. ఈ క్లైమేట్కి రెయిన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అది దేవుడు ఉన్నాడు కదండి, ఉన్నాడు కదా. అందుకోసమే మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే దేవుడు మీకు కనిపిస్తుంటాడు. ఓకేనా? ప్రేమతో యెహోవానాశ్రయం నాదు జీవము. Bye bye.